అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది. మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన స్త్రీ ఈరోజు మీ అభివృద్ధి మరియు మీ యొక్క దానగుణం చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం మాత్రం ఖాయం. మీ గ్రహ నక్షత్రాలను బట్టి ఈరోజు స్త్రీలందరూ కూడా మీ వైపు చాలా బాగా ఆకర్షితులు అవుతారని మాత్రం తెలుస్తున్నది. ఏ పరిస్థితుల వల్ల కూడా మీరు మీ సమయాన్ని మాత్రం ఈరోజు వృధా చేయకండి. ఎందుకంటే ఈరోజు మీ గ్రహ నక్షత్రాలను బట్టి చాలా విలువైన సమయం. మీకు అదృష్టం మాత్రం మీకు కలిసి వస్తుంది. మీరు మట్టి పట్టుకున్నా కూడా బంగారంగా మారిపోతుంది. అంత బాగా అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని మాత్రం మీరు దుర్వినియోగం చేసుకోకండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు జీవితపు ఆనందపు అంచులను కూడా చవి చూస్తారు. గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాలలో వ్యాకులత అనేది కానవస్తున్నది. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఖాళీ సమయం మాత్రం మీకు ఈరోజు దొరకదు. ఎందుకంటే ఈరోజు మీరు బెటర్ హాఫ్ తోటి మంచిగా ప్లాన్ చేసుకుంటారు. సర్ప్రైజ్లు అందుకుంటారు. ఈరోజు మీరు చూసినట్లయితే అనారోగ్యం నుండి కూడా విముక్తి పొందే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకైతే ఉద్యోగం నందు మార్పు కోసం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయని తెలుస్తుంది. ఇక జాతకము రీత్యా కొన్ని గ్రహాలు ఏదైనా ఇబ్బందులు పెడుతూ ఉంటే గనక మిమ్మల్ని దాని నుండి మీరు పరిష్కరించుకోవడానికి పరిహారం చేసినట్లయితే సరిపోతుంది. ఇక గోచారము రీత్యా మీకు తృప్తికరమైనటువంటి జీవన విధానాన్ని మీరు పొందగలిగే అవకాశాలు మీకు లభిస్తాయి. ఇక ఎటువంటి సందేహం లేదు ఈ విషయంలో మాత్రం. ఏకాగ్రతగా మీరు పెట్టినటువంటి విషయాలలో పెట్టుబడి పెట్టినటువంటి విషయాల్లో ఏకాగ్రత వహించాలి. పట్టుదలతో మీరు ఉండటం వల్ల మాత్రమే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విషయాన్ని మీరు గ్రహించదగినది. ఇక వివాహాది శుభకార్యాలకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రుల కోసము మీరు ఈరోజు ఎక్కువగా మీరు సంతోషపెట్టే ప్రయత్నాలను మాత్రం చేస్తూ ఉంటారు. ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వారు తండ్రి ఆరోగ్యం కోసం కాస్త చింతిస్తూ ఉంటారు. చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే వైద్యుని యొక్క మందుల వల్ల, సంప్రదింపుల వల్ల, సలహాల వల్ల మీరు మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెరుగుదల అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి సమస్య అనేది రాదు. ఈరోజు మీరు బోలెడు ఆలోచనలు మీ మెదడును తలచివేస్తాయి. ఇక సంతానం విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఆనందదాయకంగా చేస్తాయి. ఇక నిర్ణయాల వల్ల మీ ఇంట్లో సంతోషాలు రావడం అనేది కూడా జరుగుతుంది. ఇంకా దాని గురించి మీకు ఏ విషయంలో అనైనా సరే మీకు ఇబ్బందులు అనేవి ఏమీ ఉండవు. ఇక మీరు చూసినట్లయితే గనక మీరు ఈరోజు అప్పు ఎవరికి ఇవ్వకూడదు. ధనాన్ని ఎవరికి అప్పుగా ఇవ్వకండి. ఈ విషయం ఒక్కటి మీరు ఈరోజు గుర్తుపెట్టుకోండి. ధనాన్ని మరియు ఉప్పు మరియు పసుపు ఇటువంటి వస్తువులను మీరు ఈరోజు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి. లేకపోతే మాత్రము మీకు దారిద్ర్యం అనేది వెంట ఉంటుంది. మీరు ఈ మూడు విషయాలు గుర్తించదగినవి. ఇంకా ఈరోజు మీరు చూసినట్లయితే మీ సామర్థ్యం పెరిగేటటువంటి పనులను మాత్రమే మీరు ఈరోజు చేయండి. ఇతరులపైనటువంటి ఆధారపడకుండా మీ నిర్ణయాలను మీరు ఖచ్చితంగా తీసుకోగల సామర్థ్యం మీకు ఉంది. మీ నిర్ణయాలను మీరు మాత్రమే తీసుకోండి ఏదేమైనా సరే. ఇక సొంతంగా మందులు తీసుకోవడం అనేటటువంటి అలవాటును మీ అలవాటును మీరు మానుకోవాలి. లేకపోతే మాత్రము మీకు ఆ మందులపై ఆధారపడేలాగా అది చేస్తుంది ఆ అలవాటు. కాబట్టి మీరు ఆ అలవాటును మార్చుకోవాలి. ఏమైనా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే డాక్టర్ను సంప్రదించిన తర్వాత మాత్రమే మీరు మందులను సేకరించాలి. ఈ విషయం కూడా ఇక్కడ గుర్తించదగినది. ఈరోజు మీరు కారణం లేకుండా ఇతరులతోటి మాట్లాడడానికి ఇష్టపడరు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తారు. ఈరోజు మీకు అమ్మవారికి పూజలు సమర్పించడం ద్వారా, అలంకరణ వస్తువులను సమర్పించడం ద్వారా, ఎరుపు చున్నీ సమర్పించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. దోషాలు పరిహారం అవుతాయి. ఇక లక్కీ సంఖ్య 54 మరియు లక్కీ కలర్ అయితే ద్రాక్ష.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.